హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోని ఒక మంచి కేక్ రెసిపీ తోటి అయితే వచ్చేసానండి. మనం ఎప్పుడూ కూడా కేక్స్ దేంతో చేసుకుంటాము? అయితే మైదా పిండి, లేదు అంటే గోధుమ పిండి. సో అలా వాటితో పాటు ఇప్పుడు గులాబ్ జామ్ పౌడర్తో పాటు కేక్స్ చేసుకోవచ్చండి. అది ఎలాగో కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది టీ టైం కేక్ చేశాను. మనం కావాలంటే పేస్ట్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను, చూసి నేర్చేసుకోండి. ముందుగా అయితే నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోని పావు కప్పు పెరుగైతే తీసుకున్నాను. నేను ప్యాకెట్ పౌడర్ పెరుగే తీసుకున్నాను అనమాట. సో ఇంట్లో తోడుపెట్టిన పెరుగైతే కొంచెం వాటరీగా ఉంటుంది కదా, అందుకనే ప్యాకెట్ పెరుగైతేనే తీసుకున్నాను. అది కూడా పూర్తిగా కలిపిన తర్వాత ఇలా గడ్డలాగా ఉంటుంది కదా, ఆ పెరుగనే తీసుకుంటున్నాను అనమాట. సో ఇలా పావు కప్పు పెరుగైతే తీసుకున్నాను. ఆ తర్వాత ఇలాగనమాట, ఇది ప్యాకెట్ పెరుగు. సో ఆ తర్వాత పావు కప్పు మిల్క్ అయితే తీసుకుంటున్నాను. ఇవి అన్నీ కూడా మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలన్నమాట. ఖచ్చితంగా మనం ఏ కేక్స్ చేసుకున్నా సరే రూమ్ టెంపరేచర్లోనే అన్నీ కూడా ఉండాలి. సో తర్వాత పావు కప్పు పాలను అయితే తీసుకున్నాను. ఇవి కాచి చల్లారబెట్టిన పాలు అనమాట. మనం పచ్చిపాలైనా వేసుకోవచ్చు. తర్వాత దీనికి ఎలక్ట్రికల్ బ్లెండరే అవసరం లేదు, చక్కగా విస్కర్తోనే నేను చేసుకుంటున్నాను. నేను చేసేది ఎగ్లెస్ అండి, ఎగ్లెస్ కేక్ అనమాట. సో మన దగ్గర బెలూన్ విస్కర్ ఉంటే బెలూన్ విస్కర్తో చక్కగా ఈ రెండు బాగా మిక్స్ అయిపోయేంత వరకు కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా వీడియోని. బాగా కలిపిన తర్వాత ఇందులో పావు కప్పు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే బటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఫ్లేవర్లెస్ ఆయిల్, మన రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకున్నాను పావు కప్పు. ఈ మూడు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత వీటిని ఒకసారి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ చేసుకుందాం. నేనైతే గులాబ్ జామ్ పౌడర్తో చేస్తాను అన్నాను కదా, దీన్ని ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ని అయితే నేను యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏవే ఉంటే అవి తీసుకోండి, నాట్ ఎట్ ఆల్ ఇష్యూ అనమాట. సో ఏవైనా ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ని అయితే తీసుకున్నాను. నేను మొన్న సూపర్ మార్కెట్కి వెళ్తే 1+1 ఆఫర్ ఇచ్చారనమాట. సో అది తీసుకున్నాను అనమాట. అది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం ఇలా ఓపెన్ చేసుకుని పౌడరు మనం జల్లించుకోవసరం లేదనమాట. సో మనం డైరెక్ట్గా గులాబ్ జామ్ చేసేస్తాం కదా, అలాగే అనమాట. సో గులాబ్ జామ్ పౌడర్ని అయితే నేను 3 కప్స్ అయితే తీసుకుంటున్నాను. పావు కప్పు తోటి 3 కప్స్ అంటే 3½ కప్, 3/4 కప్ అనమాట. సో ఆ తర్వాత ఒక జల్లెడి పెట్టుకొని, నేను మైదానే యూస్ చేస్తున్నాను. మీకు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. అది కూడా సేమ్ క్వాంటిటీ 3 పావు కప్పులు అనమాట. ఆ తర్వాత షుగర్ పౌడరు 3 పావు కప్పులు. షుగర్ని మాత్రం చక్కగా పౌడర్ చేసే తీసుకోవాలి. మనం డైరెక్ట్గా షుగర్ వేస్తే కలవదు. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఫుల్గా జల్లించుకోవాలన్నమాట. మనం గులాబ్ జామ్ పౌడర్ అయితే మనం జల్లించుకోవసరం లేదు. అదే మనం మైదా షుగర్ పౌడర్ మాత్రమైతే జల్లించి వేసుకోవాలి. అది మాత్రం మిస్ చేసుకోకండి. జల్లించుకుంటేనే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందన్నమాట. సో ఇవన్నీ జల్లించిన తర్వాత ఒకసారి పౌడర్ మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే కిందన గులాబ్ జామ్ పౌడర్ ఉండిపోతుంది కదా. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వెట్ ఇంగ్రీడియంట్స్ కలిపి పెట్టుకున్నాం కదా, అందులోని మనం 3 ప్యాచెస్లోని వేసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఎందుకు 3 ప్యాచెస్లో వేసుకోవాలి అనుకుంటే, మనకి గులాబ్ జామ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి మనం ఏదైనా సరే, ఏ కేక్స్కైనా సరే 3 ప్యాచెస్ ఆర్ 2 ప్యాచెస్లో వేసుకుంటే చక్కగా ఉండలు లేకుండా, లమ్స్ లేకుండా చక్కగా వస్తాయి అన్నమాట. మనం ఎంత బెలూన్ విస్కర్తో యూస్ చేసినా సరే అక్కడక్కడ ఒకసారి వేసుకుంటే ఉండలు అనేది కట్టేస్తుంది. సో బ్యాటర్ కూడా మనకి లూజు టైటు అనేది చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. సో నేను సెకండ్ టైం వేసేటప్పటికి కొంచెం బ్యాటర్ అనేది టైట్గా అయ్యింది కదండి. ఇప్పుడు మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నాను, పావు కప్పు. నేను ఆల్రెడీ పావు కప్పు వేసుకున్నాను కదా మిల్క్. ఇప్పుడు ఒక పావు కప్పు మిల్క్ అయితే పడుతుంది అనమాట. పావు కప్పు మిల్క్ కూడా ఒకసారి యాడ్ చేసుకోకూడదు, కొద్దిగా వేసుకుంటూ గ్రాడ్యుయేట్గా వేసుకుంటూ చూసుకోవాలి. మన బ్యాటర్ కంటెన్సెన్సీ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట.
సో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్కడైనా సరే చిన్న డౌట్స్ కానీ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే నేను వెంటనే ఆన్సర్ ఇస్తానండి. సో అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన పౌడర్ కూడా 3 బ్యాచెస్లోని పౌడర్ కూడా వేసుకొని అలాగే మిగిలిన మిల్క్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఎక్కడ లంప్స్ లేవు. చూసారు కదా, చక్కగా నీట్గా అంతా మిక్స్ అయిపోయింది బ్యాటర్ మొత్తం. ఇలా కన్సిస్టెన్సీ ఇలా వస్తుందన్నమాట. ఈ థిక్నెస్ ఉంటే మనకి కేక్కి చక్కగా బేక్ అవుతుంది. సో లూజ్గా ఉంటే కొంచెం బేక్ అవ్వడానికి టైం పడుతుందండి. మనకి ఈ క్వాంటిటీ ఉంటే సరిపోతుందన్నమాట. సో నాకు కొద్దిగా టైట్ అనిపించింది. మనం కేక్స్ చేస్తూ ఉంటాం కదా, కేక్స్ చేస్తూ ఉంటే మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది అనేది మనకి అర్థమైపోతుందండి. సో దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఆ థిక్నెస్ ఉంటే సరిపోతుందన్నమాట. మరీ టైట్గా ఉండకూడదు, అలాగని బాగా లూజ్గా కూడా ఉండకూడదు. సో ఈ థిక్నెస్ అయితే సరిపోతుందండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులోని ఒక ఇంగ్రీడియంట్ అయితే మనం వేయలేదు. అదేంటంటే ఎసెన్స్ అండి. ఈ ఎసెన్స్ నేను 1/2 టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే ఈ వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చు, లేదు అంటే వేరే ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం గులాబ్ జామ్ మిక్సీ వేసుకుంటున్నాం కాబట్టి వెనీలా ఎసెన్స్ వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మనకి వెనీలా ఎసెన్స్ బదులు ఇలాచీ ఎసెన్స్ కూడా దొరుకుతాయండి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకే ఎసెన్స్ వేసుకున్నా నాకెందుకో అంతగా నచ్చలేదని అనిపిస్తుంది అనమాట. సో మీ టేస్ట్ని బట్టి, మీ ఫ్లేవర్ని బట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు బెలూన్ విస్కర్ అనేది తీసి మనం స్పాచులా తోటి చక్కగా నీట్గా కలుపుకుంటే బ్యాటర్ లూజ్ అనేది చూసుకోవాలి. ఇలా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి. మన బ్యాటర్ కరెక్ట్గా బేక్ అనేది అవుతుందన్నమాట మన కేక్. సో చూస్తున్నారు కదా, ఈ బ్యాటర్కి వస్తే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం కేక్ టిన్నులో అయితే మెల్ట్ చేసుకోవాలనుకుంటున్నామో, బేక్ చేసుకోవాలా, ఆ కేక్ టిన్ అయితే తీసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా ఇదే కేక్ టిన్నులో అయితే చేస్తాను కదా, మీరు కూడా చాలాసార్లు చాలా కేక్స్ చూసారు కదా. సో దానికైతే ఈ కేక్నే చూస్తున్నాను. ఇది 5 ఇంచెస్ కేక్ టిన్ అనమాట. సో స్టీల్ బాక్స్ అండి ఇది. కేక్ టిన్స్ అయితే ఉన్నాయి కానీ నేను వాటిలో కన్నా ఎక్కువగా వీటిలోనే నేను బేక్ చేస్తాను. సో ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాను కుక్కర్ అనేది. ఆ కుక్కర్ ప్రీహీట్ అయిపోయిన తర్వాత చక్కగా ఆయిల్తో గ్రీస్ చేసి మీరు ఇలా పేపర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. నేను ఎక్కువగా A4 షీట్ పేపర్ అయితేనే యూస్ చేస్తాను అనమాట. మీకు ఈ రెండు కూడా లేకపోతే నార్మల్ మైదా పిండితోటి డస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి కేక్ అనేది మాడకుండా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు బ్యాటర్ మొత్తం ఈ కేక్ టిన్నులోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం అంతా ఇలాగా లోపలికల్లా వేసుకున్న తర్వాత చక్కగా లోపల బేక్ ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. ఇలా మొత్తం అన్నీ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 4-5 సార్లు మాత్రం బాగా ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేయకపోతే మాత్రం మధ్యన ఎయిర్ బబుల్స్ వచ్చేసి కేక్స్ బేక్ అయిన తర్వాత మధ్య మధ్యలో గ్యాప్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత గార్నిషింగ్ కోసం నేను టూటీ ఫ్రూటీస్ అయితే వేస్తున్నాను. ఈ టూటీ ఫ్రూటీస్ ప్లేస్లోని మీరు చాకో చిప్స్ అయినా వేసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి ఉంటుందండి. నేనైతే టూటీ ఫ్రూటీసే వేస్తాను అనమాట. చాలా బాగుంటుంది కదా, ఎప్పుడు రొటీన్గా చాకో చిప్సే కాకుండా ఇలా టూటీ ఫ్రూటీస్ కూడా వేస్తే బాగుంటుందన్నమాట టీ టైం కేక్స్కి. అదే మీరు సేల్స్ పర్పస్ చేస్తే మాత్రం కస్టమర్ని అడిగి మీకు ఏ వేయమంటారో అడిగి వేయండి అనమాట. సో ఇవి వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసి ఇది ఒక 45 మినిట్స్ వరకు బాగా బేక్ చేసుకుంటున్నాను అనమాట. సో కుక్కర్లోని 45 మినిట్స్ అయిపోయిన తర్వాత ఎంతవరకు బేక్ అయిందో చూపిస్తాను చూడండి. సో బాగా బేక్ అయింది కదా, ఇలా నాకైతే ఇలా టచ్ చేస్తే ఇలా చూస్తేనే అర్థమైపోతుంది. సో మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఇలా టూత్పిక్ ఇలా గుచ్చి చూస్తున్నాను. మనకు టూత్పిక్ నీట్గా వస్తే కనుక మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. సో స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే ఉంచేయకుండా మనం కుక్కర్లో నుంచి కేక్ అనేది బయట తీసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే కేక్ మౌల్లో నుంచి సపరేట్ చేసుకోవాలన్నమాట. వేడి మీద మనం చేసామంటే కేక్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో పూర్తిగా చల్లారింది కదా, చల్లారిన తర్వాత నేను కేక్ని అయితే సైడ్ స్క్రాప్ చేసుకొని ఇలా రివర్స్ తిప్పుకొని 4 సార్లు ట్యాప్ చేస్తే కనుక ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. సో ఈ కేక్ని నేను పేస్ట్రీగా కూడా రెడీ చేశానండి. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేశాను అనేది.
ఇది మీకు పేస్ట్రీగాను చేసుకోవచ్చు, లేదు అంటే టీ టైం కేక్ కానీ చేసుకోవచ్చు. టీ టైం కేక్ అయితే ఇలా పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు మీకు పేస్ట్రీగా కావాలి అంటే లేస్గా కట్ చేసుకొని మనం పేస్ట్రీ కేక్ ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇంతేనండి, గులాబ్ జామ్ పౌడర్తో కేక్ అనేది రెడీ చేసుకున్నాం కదా. చాలా సింపుల్, చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. మరికొత్త వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ టు ఆల్.